సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ జర్నీకి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ దాని రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ థ్రస్టర్ టెస్ట్ విజయవంతమైంది. దీంతో వారి రాకకు మరో అడుగు దూరం మాత్రమే మిగిలి ఉంది. స్పేస్ క్రాఫ్ట్ డాక్ చేసే సమయంలో 27 థ్రస్టర్లను మండించాల్సి ఉంటుంది. అయితే ఇందులోని కొన్ని థ్రస్టర్లు పనిచేయట్లేదు. డాకింగ్ చేసే సమయంలో సమస్య తలెత్తింది. దీంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. థ్రస్టర్ల పనితీరు మెరుగ్గా ఉండటంతో సునీతా విలియమ్స్ రాకకు ఎక్కువ సమయం పట్టదని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లైట్ డైరెక్టర్ మెహ్రింగ్ పర్యవేక్షణలో ఇంజనీర్లు స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని పర్యవేక్షిస్తున్నారు. సునీతా విలియమ్స్, టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్ జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. వీరిద్దరూ కలిసి వారం మాత్రమే అంతరిక్షంలో ఉండాలి. కక్షలో ఉన్న ల్యాబ్ ని సందర్శించాలి. అయితే అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా ఇద్దరు అక్కడే చిక్కుకుపోయారు. నెల రోజులకు పైగా అంతరిక్షంలో చిక్కుకున్నారు. వీలైనంత త్వరగా సునీతా విలియమ్స్, విల్మోర్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాసా అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి రాకకు సంబంధించి అఫీషియల్ డేట్ ని ప్రకటించలేదు.